దీని డిస్ప్లే సెక్షన్ ఉందన్నమాట. అంటే మనం ఏ విధంగా వర్క్ చేసినప్పటికీ దీంట్లో డిస్ప్లే అవుతుంది, ప్రదర్శితం అవుతుంది. దీన్ని ఆన్ బటన్ అంటారు. ఆన్ బటన్ అంటే మనం ఆన్ చేయగానే ఏది సిస్టమ్ ఆన్ చేయగానే ఈ బల్బ్ ఎప్పుడు వెళ్తుంది, అది మనం ఆఫ్ చేసేంత వరకు ఉంటుంది. ఇది బిజీ బటన్. బిజీ బటన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే బ్యాలెట్ ఇస్తామో కంట్రోల్ యూనిట్ నుంచి ఈ బిజీ బటన్ వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంటే అతను ఓటు క్యాచ్ చేసేంత వరకు. దీన్ని బ్యాటరీ సెక్షన్ పవర్ సెక్షన్ అంటారు అన్నమాట. అంటే దీంట్లో బ్యాటరీ ఉంటుందండి. దీని మనం కనీసం అవసరం లేదు, కానీ మీకోసం దొరుకుతుందండి. ఇట్లా బ్యాటరీ ఉంటుంది. దీంట్లో డిస్ప్లే అవుతుందన్నమాట. బ్యాటరీ హై 91%, 99% అంటారు. బ్యాటరీ 73% తక్కువ ఉంది అనుకోండి, మీడియం బ్యాటరీ మీడియం అని వస్తుంది అనమాట. అటువంటి ఉంటే కానీ చెప్పి రిటర్న్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ దీన్ని సియు అంటే క్యాండిడేట్ సెట్ అన్నమాట. క్యాండిడేట్ సెట్ అంటే క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారు ఆల్రెడీ ఫ్రీగానే మనకి వచ్చే ముందే ఇది కూడా ఇన్సర్ట్ చేస్తుంటారు. కనుక వీ నీడ్ నాట్ ఓపెన్ దిస్ 2 సెక్షన్స్. అంటే సీలో ఉన్నటువంటి ఈ 2 కూడా మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే దీనికి ఈ సీల్స్ కరెక్ట్ ఉన్నాయో చూస్తాం ఒకసారి. ఈ సీల్స్ దీని మీద ఉన్నటువంటి నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కరెక్ట్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. దాంతోపాటు మనకి ఇచ్చిన పోలింగ్ స్టేషన్ నెంబర్ అంటే మన 13 కదండి, 93 కదా, 93 మనకి పోలింగ్ స్టేషన్ 213 ఉందో ఒకసారి చూసుకోండి. అది చూసిన తర్వాత ఇది మనకి పనంతా దీంతోనండి. ఇది ఏంటంటే సిఆర్సి అంటే ఇది మనకు గుండెగా, ఎందుకంటే ఇక్కడ మనం మన మైండ్ పెట్టి పని చేయాలన్నమాట. దీన్ని క్లోజ్ తర్వాత దీన్ని కనుక ఓపెన్ చేసాం అనుకోండి, దీంట్లో క్లోజ్, రిజల్ట్, క్లియర్. ఈ క్లోజ్ అంటే కనుక మనం ముందస్తు మనం దీంట్లో ఎన్ని ఓట్లు టెస్ట్ చేసుకోవడం ఇది అవసరం లేదండి. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ నెంబర్ నొక్కామనుకోండి, ఇక్కడ కానీ 0 డిస్ప్లే అయితే వీ నీడ్ నాట్ గో ఫర్ మార్క్ కోడింగ్. మార్క్ కోడింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. బై మిషన్ 1, 2, 3, 4 దొరుకుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం సిఆర్ చేయాలి. ముందు క్లోజ్ చేయాలి. సిఆర్ అంటే క్లోజ్ అండి, క్లోజ్ చేయాలి. తర్వాత రిజల్ట్ బటన్ నొక్కాలి. రిజల్ట్ బటన్ వచ్చినప్పుడు ఒక శాంపుల్ నోటిఫికేషన్ వస్తూ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తూ ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ పూల్ వస్తూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది క్యాండిడేట్ నెంబర్ 1, క్యాండిడేట్ 1 ఓట్స్ హోల్డ్ సంథింగ్ వస్తున్నారు. అట్లా ఎంతమంది క్యాండిడేట్స్ వస్తారో అంతమందికి వస్తుంది, ఇంక్లూడింగ్ నోట్ ఒకటి వస్తుంది. తర్వాత ఇది క్లియర్. ఇది ఎప్పుడు చేస్తాను క్లియర్? కేవలము మనం దీన్ని ముట్టుకోము, మీ యొక్క సౌకర్యం కోసం చెప్తున్నాము. మాకు తర్వాత మొత్తం క్లియర్ చేస్తాము. క్లియర్ చేసే ఒక్కసారిగా క్లియర్ అయిపోయిందంటే మీ కాంట్ రిట్రైవ్ మనం తీసుకోలేము. అందుకే తర్వాత ఇదేంటి ప్రింట్. దీనికి మనకి సెపరేట్ ఆపరేట్స్ కావాలి. ఇప్పుడు దీన్ని ఉపయోగించలేదు, కానీ దీంతో మనకి పని లేదు. దీన్ని మాకు అయిన తర్వాత ఈ యొక్క క్లియర్ చేసిన తర్వాత దీంట్లో చూడండి లోపల చూసారా, దీంట్లో గ్రీన్ పేపర్ సీల్ వేయాలి, దూకాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత దీంట్లో కింద వైపు రెడ్ వస్తుందండి మనకి ఇచ్చిన సీల్స్ లో, పై వైపునేమో బ్లూ మన గ్రీన్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇట్లా మత పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఏ భాగం కనబడుతుంది అంటే ఇట్లా పెట్టే అనుకోండి, ఇట్లా కనబడుతుంది కదా, ఈ పక్కన ఏ ఉంటుంది, ఈ పక్కన బి ఉంటుంది అన్నమాట. ఏకి బికి మధ్య సెల్ఫ్ ఎడిసివ్ గమ్ పేపర్ ఉంటుందండి. కనుక ఇట్లా క్లోజ్ చేసేసి ఈ యొక్క ఏ దాన్ని ఇట్లా ముచ్చేసాం అనుకోండి, తర్వాత మనం బి ముడతాం అంట. ఆ బి వెనక వైపున మనకి దీని యొక్క పేపర్ సీల్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది, దాన్ని మనం నమోదు చేసుకోవాలి. తర్వాత దీన్ని క్లోజ్ చేశారు. ఎప్పుడండి మాకు క్లోజ్ చేసిన వెంటనే, రిజల్ట్ క్లియర్ చేసిన వెంటనే మనం 0 చూపించి దీన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేసేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఒక ఫ్లాప్ ఒకటి ఉంటుందండి. ఈ ఫ్లాప్ ఏంటంటే మనము ఓటింగ్ అయిపోయిన యాక్చువల్ పోలింగ్ అయిపోయిన తర్వాత 5 గంటలకు 6 గంటలకు అయిపోయిన తర్వాత దీన్ని చూసి దీన్ని ఓపెన్ చేసేసి మనం దీన్ని క్లోజ్ చేస్తాం. అయితే ఒక ప్రమాదం ఉంది, ఎవరన్నా పనికిమాల వచ్చి నేను మనం ఎవరు ఉన్నప్పుడు దీన్ని తీసి నేను ఇంత ప్రెస్ చేశాను అనుకోండి, మనకి ఈ యొక్క బ్యారిడీలు మనం కొత్తగా తెప్పించుకోవాలన్నమాట. ఇక్కడ రెండోసారి ఓటు క్యాప్చర్ వీల్లేదు కనుక అవసరం దీని మీద కూడా ఒక చిన్న టేప్ అందించుకోవాలి మన సౌకర్యం కోసం. ఏంటి దీంతో పని అయిపోతుంది. నెక్స్ట్ ఇదేంటంటే టోటల్ పైన రావాలా లోపల రావాలా? పేపర్ సీల్ వేసాం కదా, చెప్తాను లోపల. ఇప్పుడు ఇది వస్తుంది కదండి, దీన్ని క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్లాట్ ఒకటి ఉంది, ఆ స్లాట్ మధ్యలో వెళ్ళాలి. చెప్తాను మీకు అర్థం చెప్తాను. చెప్పిన ఇక్కడేమో
గ్రీన్ బటన్ వస్తుంది, ఇక్కడ రెడ్ బటన్ వస్తుంది. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ రెండు హ్యాండ్స్ ఉంటాయి చూసారా, ఈ రెండు హ్యాండ్స్ పైకి వస్తాయి. ఈ పైకి వచ్చిన తర్వాత మాత్రం మనం దీన్ని క్లోజ్ చేస్తాం. ఓకేనా? అంటే చెప్పలేదు, ఓకే, ఇబ్బంది లేదు. మీరు మొహాడు చెప్పండి సార్, ఇది చెప్పలేదు మనం ఇంకోసారి చెబుదాం. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నాను ఏంటి, ఈ రెండు ఓపెన్ అయి ఉంటాయండి. ఇక్కడేమో రెడ్ ఉంటుంది. రెడ్ ఎందుకు ఇస్తారు అంటే ఇది అసలు మనం నొక్కకూడదు, ఎందుకంటే దీన్ని సెపరేట్ ఆపరేట్ చేయాలి కనుక. దీన్ని చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాం. ఈ రెండు హ్యాండ్స్ కూడా ఇటు ఒకటి ఇటు వస్తాయి కనుక ఏ హ్యాండ్ ముందు దీన్ని ప్రెస్ చేస్తాము, తర్వాత బి అంటే ప్రెస్ చేస్తాము. బి అంటే ప్రెస్ చేస్తాం బ్యాక్ సైడ్ అంటే మనకు కనపడుతుంది. బి అంటే ప్రెస్ చేస్తే కనుక అక్కడ ఈ యొక్క పేపర్ సీల్ యొక్క నెంబర్ ఉంది, దాన్ని మనం నమోదు చేసుకోవాలి. తర్వాత దీన్ని క్లోజ్ చేసేది. స్పెషల్ ట్యాగ్ పెట్టారు. వెరీ గుడ్. అక్కడే పేపర్ సీల్ వేసేస్తారని చెప్పారు. అక్కడే పేపర్ సీల్ వేసేస్తారు. ఇప్పుడు మన సార్ చెప్పాడు, మనం దీన్ని ఊరికే క్లోజ్ చేసి ఎందుకు పెట్టేశాం. సార్ ఏమన్నారు, సార్ దీనికి మా స్పెషల్ ట్యాగ్ ఒకే ఒకసారి వేస్తామండి అంటే రెండింటికి రెండు సీఎల్కి ఒకేసారి వేస్తాం అనమాట. దానికి కొంచెం మెటల్తో ఉన్నటువంటి రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్ దూర్ చేసి దీన్ని అక్కడ వేస్తాం అనమాట. ఇక్కడ వేసేసి ఇక్కడ ఈ దీనికి ఆ సీల్ కలిపేసి సీల్ వేసేస్తాం. దానికి నెంబర్ కూడా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోండి. వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి తర్వాత ఇలా క్లోజ్ చేసి దీన్ని కూడా క్లోజ్ చేస్తాం సార్. క్లోజ్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ అప్పుడు నొక్కినప్పుడు మన 0 వస్తుంది. ఏంటి 0 వచ్చిన తర్వాత మన బ్యాటరీకి ఇది రెడీ అయినట్టు. ఇది సియు కంట్రోల్. నెక్స్ట్ సరే ట్యాక్స్ చేసేసి క్లోజ్ ట్యాక్సెస్ క్లోజ్ చేస్తాం సార్. మనం చూడాల్సింది చూడండి కంప్లీట్ స్విచ్ అంటారు. కంప్లీట్ స్విచ్ అంటే క్యాండిడేట్స్ కన్నా 16 అంతకన్నా తక్కువ అంటే 15 అంతకన్నా తక్కువ కనుకుంటే ఒక బ్యాలెటింగ్ యూనిట్ ఉంటుంది. అప్పుడు దీని యొక్క సంఖ్య ఉంటే నంబర్ 1 ఉంటుంది. అదే కనుక క్యాండిడేట్స్ 16 మంది ఉంటే కనుక మనకి రెండో బ్యాలెట్ యూనిట్ అవసరం అవుతుంది కనుక నోటా కోసం అప్పుడు దీని దగ్గర 2 ఉంటుంది. ఫస్ట్ బ్యాలెట్ PU1 తర్వాత PU2 అమ్ముతారు. ఇది ఒకటి చూసుకోండి, ఆటోమేటిక్గా వచ్చేసింది, ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఎంతమంది అయితే క్యాండిడేట్స్ ఉన్నారో అంతమంది క్యాండిడేట్స్ ఎదురుగా బ్లూ బటన్స్ అన్మాస్క్ ఉన్నాయా లేవా, అన్ని బ్లూ బటన్స్ ఉన్నాయా లేవా చేస్తారు. బై మిస్టేక్ మనం తప్పదు చేస్తూ ఉంటాం కనుక చేస్తే కనుక వాటిని ఒకసారి ఒక RO గారు కానీ మీకున్న రోడ్ ఆఫీసర్ దగ్గర కనుక వెళ్తే వాళ్ళు పరిష్కరిస్తారు సమస్యను. తర్వాత మీకున్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఇది కరెక్ట్గా ఇచ్చేసి ఉన్నారు, లేకపోతే మాత్రం ఓటు పడదు. అన్ని కరెక్ట్ చేసేస్తారు. బై మిస్టేక్ చేయలేకపోతే కనుక మనం మన దృష్టికి తీసేస్తాం. మనం మాత్రం ఏం చేయకూడదు. నెక్స్ట్ దీన్ని రికార్డ్ అంటారు. మనం ఎప్పుడైతే బ్యాలెటింగ్ ఇస్తామో బ్యాలెట్ ఇచ్చినప్పుడు అక్కడ బీప్ సౌండ్ వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ వస్తాడు, తనకి ఎక్కువ వచ్చిన మెంబర్ దగ్గర ప్రెస్ చేస్తాడు. ప్రెస్ చేసిన దగ్గర అతను ఏ బ్యాలెట్ దగ్గర అయితే వాళ్ళ దగ్గర ప్రెస్ చేస్తాడో అక్కడ రెడ్ బటన్ గ్లో అవుతుంది అంటే వెలుగుతుంది. తర్వాత బీప్ అనే సౌండ్ వస్తుంది. ఇది ఇంకేమైనా మర్చిపోయాను సార్ చెప్పండి. ఇంకోసారి కంట్రోల్ యూనిట్ ఒకసారి చెప్పండి. చెప్తాను. కంట్రోల్ యూనిట్ చెప్పారు. కంట్రోల్ యూనిట్ ఇది కాదు, ఇలా చెప్పింది కొంచెం స్పీడ్గా చెప్పారు. ఒకసారి నాకు అది కొంచెం మెల్లిగా చెప్పాలి. ఒకసారి తీసేయాలి అండి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇది బ్యాటరీ తీసేయాలి. తీసేయకూడదు, వీవీప్యాట్ మాత్రం బ్యాటరీ తీయాలి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా సి బటన్ ఆపిన తర్వాత మాత్రం ఏ పని చేయాలి. సి బటన్ ఆన్ లో ఉండగా నేను స్విచ్ ఆన్ ఆన్ లో ఉండగా ఏ పని చేయకూడదు. మన మార్క్ వచ్చేసి చూపించండి తీసా ఎట్లా తీయాలి. చివర ఈ కేబుల్ ని ఎక్కడ మాత్రం పట్టుకుని ఇట్లా గంటకు ప్రెస్ చేయండి. అప్పుడు టిక్ ట్యాక్ అని సౌండ్ వస్తుంది.
టిక్ ట్యాక్ అనే సౌండ్ వస్తుంది. మనము ఈ కేబుల్ ని డిస్కనెక్ట్ చేసేటప్పుడు మనం ఇసారా ఈ రెండు స్క్రీన్ వీల్స్ అంటారండి. ఈ రెండు గట్టిగా పట్టుకొని అంటే లోపలికి నొక్కి తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. పెట్టేటప్పుడు మాత్రం ఇట్లా నొక్కి పెట్టద్దు, కేవలం ఈ వైపు పట్టుకుని మాత్రమే ప్రెస్ చేయండి, లోపలికి నీట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇదా ఇదిగా పెట్టదు సార్, ఇదిగా పెట్టదు. అంటే నేను దీని మీరు చూస్తారు చూడండి, ఏం చేస్తాను పట్టుకుంటాను నాకు మీరు ఎంత డౌట్ ఉన్నాయి నేను చెప్పాను, దాన్ని పెట్టకూడదు. నేను మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను, ఎలా పెట్టాలని నాకు చూపిస్తాను. చూడండి అప్పుడు ఏంటి జట్లు వైర్ మనం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలండి, మనం ఈ ల్యాచెస్ పట్టుకుని అయితే జట్లు వచ్చేస్తాం. బలవంతం ఏమంటారు, ఎందుకంటే గుర్తుపడను ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 7 సెకండ్లు మాత్రం ఉండి ఆటోమేటిక్ అంటే కింద పడిపోతుంది. దాని ముందు అవుతుంది మాపోలు కానీ ఏపోలు కానీ సెన్సిల్స్ ఆటోమేటిక్ పడిపోతాయి. ఓకేనా? ఇది అయితే మరి దాంతో పాటు స్లిప్ ఏమవుతుంది, ఇక్కడ ఉందండి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇదండి ఈ కంపార్ట్మెంట్ అన్నమాట. ఈ కంపార్ట్మెంట్ వస్తాయి అన్నమాట. వీటన్నింటినీ కూడా 0 ఖాళీగా చూపిస్తాయి. చూపిన తర్వాత మన దీన్ని మాకు తర్వాత మాత్రమే స్లిప్ అని తీసే తర్వాత మాత్రమే ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి 2 సీల్స్ వేయాలి. అడ్రస్ టైం 2 ట్యాగ్లు వేయాలి కదా సార్ దానికి. తప్పు లేదు మాకు తెలిసేది కదా. దీని ఏమంటారంటే ఒక టర్మ్ చెప్పారు, స్కాన్ ఎనో. స్కాన్ ఎనో తనకి స్వతంత్రంగా ఎక్కడ తప్పుందో తెలిసి మనకి డిస్ప్లే చేస్తున్నాం. తద్వారా మన తప్పు ఈజీగా ఐడెంటిఫై చేయడం. ఎట్లా 11 టైమ్స్ డిస్ప్లే అవుతాయి. 11 టైమ్స్ డిస్ప్లే చదవకుండా